హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్ జంతికల రెసిపీని చూపించబోతున్నాను. ఈ జంతికలు మరింత కరకరలాడుతూ రావాలంటే నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతల్ని యాజ్ ఫాలో అయ్యారంటే మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా కరకరలాడే జంతికల్ని రెడీ చేసుకోవచ్చు. ఇది మా అత్తయ్య గారు నాకు నేర్పించిన పద్ధతిలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పిండి వంటలకు ఇలా రేషన్ బియ్యం వాడడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుందన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ 1 కిలో వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అలానే ఇందులోకి 125 గ్రామ్స్ వేపుడు శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం బయట పిండి గిన్నెలో ఇసిరిపించుకోవచ్చు, అంటే ఫైన్ పౌడర్ లాగా చేపించుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంట్లోనే మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మీకు ప్రాసెస్ కొంచెం కష్టం అని అనిపిస్తే మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా ఈ శనగపిండి అలానే బియ్యం పిండి దొరుకుతుంది. ఆ రెండింటిని ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 50 గ్రాముల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. ఈ వాము ప్లేస్లో మీరు జీలకర్రను కూడా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, అంటే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ ఇవన్నిటిని కూడా ఈ పిండిలో మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 750 ml వరకు వాటర్ని పోసుకోవాలి. సో 1 కిలో పిండికి ఈ 750 ml కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలోకి పోసుకుంటూ గరిటతోటి మొత్తం పిండి అంతా కూడా కలిసేట్టుగా కలుపుకోవాలి. సో మనం ముందే చపాతీ పిండికి కలిపినట్టుగా అలా డోలాగా అయితే ప్రిపేర్ చేసుకోము. ఫస్ట్ ఈ వాటర్ తోటి అంతా పిండినంతా కూడా కలుపుకోవాలి. కొంచెం పిండి అంతా కూడా తడి తడిగా ఉంటుంది. సో ఇలా వేడి వాటర్ని పోసి మనం పిండిని కలిపి ఒక 1/2 అవర్ పాటు పక్కకి పెట్టేయాలి. ఇలా వాటర్ని పోయడం వల్లనే మనకి జంతికలు అనేవి మరింత గుల్లగా వస్తాయి కరకరలాడుతూ. సో ఇలా బాగా మరిగిన వాటర్ని మాత్రమే ఈ పిండిలోకి పోసుకుని కలుపుకొని ఒక 1/2 అవర్ తర్వాత పిండి అంతా కూడా మంచిగా నానుతుంది. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులోకి కొద్దిగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న తడిగా ఉన్న పిండిని తీసుకుని పైనుంచి కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ మనం చపాతీ పిండికి ఎలాగైతే సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఈజ్ అలానే తడుపుకోవాలి పిండినంతా కూడా. సో పిండిని మనం ఎంత మసాజ్ ఇచ్చుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పిండిని తడుపుతామో మనకి కరకరలాడుతూ అంతే గుల్లగా జంతికలు అనేవి వస్తాయన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని బాగా పిసకాలి. నేను తీసుకున్న పిండిని మళ్ళీ హాఫ్ పార్ట్ కింద చేసి డివైడ్ చేసుకుని మళ్ళీ కొద్దిగా పిండినంతా కూడా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కలుపుకున్నాను. పిండి కొంచెం కూడా చేతికి అతకకుండా మనం పిండిని తడుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా నా చేతికి ఎంత క్లీన్గా ఉందో, కొంచెం కూడా పిండి అంటలేదు. సో ఇలా అంటకుండా ఉండేట్టుగా మనం పిండిని కొద్దిగా వాటర్ మన చేతికి అప్లై చేసుకున్నా పర్లేదు అలా తడుపుకుని పక్కకి పెట్టుకుని మనకి జంతికలు చేసే ప్రెషర్ ఉంటాయి కదండి. సో నా దగ్గర అయితే ఇలా ఇత్తడిది ఉందన్నమాట ప్రెషర్. సో దీంతో
దీని లోపల పిండి ఈ ప్రెషర్కి అతుక్కోకుండా ఉండడానికి నేను కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి దాంట్లో ఎంత క్వాంటిటీ అయితే పిండి పడుతుందో అంతా కూడా ఆ ప్రెషర్లోకి పెట్టేసుకోవాలి. జంతికలు సన్నగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, కొంచెం లావుగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు. సో మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో నేనైతే ఇక్కడ జంతికల్ని ప్రెస్ చేస్తున్నాను. ఇలా 3 హోల్స్ ఉంటాయన్నమాట ప్రెషర్కి. సో ఈజీగా మనం జంతికల్ని ప్రెస్ చేసుకోవడానికి ఇలా పేపర్స్ని అయితే కట్ చేసుకోండి. పేపర్స్ మీద మనం జంతికల్ని ప్రెస్ చేసుకుని పక్కకి పెట్టుకుని తర్వాత ఆయిల్లోకి వేసుకోవడం వల్ల చాలా ఈజీగా పని త్వరగా అయిపోతూ ఉంటుంది. అలానే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది కూడా వస్తుంది జంతికలు. సో మీరు ఇంకా మంచిగా చేయగలను అనుకుంటే కొద్దిగా ఆయిల్లోనే మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే గరిట వెనక్కి తిప్పి కూడా మనం జంతికల్ని ప్రెస్ చేసుకుని ఆయిల్లోకి డిప్ చేసుకోవచ్చు. సో మనం పిండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా తడిపాము అని తెలియడానికి ఈ జంతికలే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎలా అంటే మనం వేసే ఈ జంతికల్ని ప్రెస్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఆ సన్నటి లైన్స్ సాఫ్ట్గా వచ్చినాయి అంటే మన జంతికలు కరకరలాడుతూ వచ్చినట్టే. సో లైన్ కానీ సాఫ్ట్గా రాకపోతే మీరు అప్పటికప్పుడు పిండు మళ్ళీ తీసుకుని మంచిగా ప్రెస్ చేసి అప్పుడు వేసి చూడండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రెస్ చేసుకున్న ఒక్కొక్క జంతికలను కూడా వీటిలో వేయించుకొని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్టయితే త్వరగా మాడిపోతాయి, లోపల వరకు కాలవు. సో ఈ జంతికలు పూర్తిగా కాలాయి అనడానికి ఇలా మనం ఎప్పుడైనా సరే ఇలా జంతికల్ని వేసినప్పుడు పైన బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈ బబుల్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అలా తగ్గిన వెంటనే మనకి జంతికలు పూర్తిగా కాలాయని అర్థం చేసుకోవాలి. సో ఇలా జంతికలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలానే మనం కలిపి పెట్టుకున్న పిండినంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకుంటూ ప్రెషర్లో వేసుకొని మనకి నచ్చిన సైజులో జంతికల్ని ప్రెస్ చేసుకుని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అంతేనండి, కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి నేను చెప్పిన ఈ విధంగా మీరు ఫాలో అయ్యి చేశారంటే కరకరలాడే జంతికలు మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో కరకరలాడాయి, జంతికలు మంచిగా వచ్చాయి అని చెప్పి ఎలా తెలుసుకోవాలి తెలుసా? నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఈ జంతిక మనం విరిగినప్పుడు మధ్యలో ఇలా హోల్ లాగా వస్తుంది, అంటే అంత గుల్లగా మనకి కరకరలాడుతూ జంతికలు వచ్చాయని అర్థం అన్నమాట. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా? మీరు కూడా డెఫినెట్గా నేను చెప్పిన ఈ విధంగా ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.